నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా పోలీస్ అధికారులతో ఏపీ డీజీపీ సమీక్షా సమావేశం. ప్రకృతి వ్యవసాయం చేపట్టి లాభాలను ఆర్జిస్తున్న మహిళా రైతును ప్రశంసించిన జిల్లా కలెక్టర్. నూతన పరిశ్రమలకై ఉద్యమించాలని పిలుపునిచ్చిన ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు. ఉత్సాహభరితంగా నేడు ప్రారంభమైన నంది బాలోత్సవాలు. పట్టణంలో ఉచిత గ్రహణ ముర్రి మరియు గ్రహణశుల స్క్రీనింగ్ క్యాంపు. పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో నేటి నుండి యాగాలు ప్రారంభం. సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత మాధవి లతకు ఘన సన్మానం. నేడు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో నేరాల పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా డీజీపీకి కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్, జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా స్వాగతం పలికారు. అనంతరం జిల్లా సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సమీక్షా సమావేశంలో ముందుగా జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా నంద్యాల జిల్లాలో నేరాల నియంత్రణకు తీసుకున్న చర్యల గురించి డీజీపీకి వివరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ వివిధ రకాల నేరాల నియంత్రణలో పోలీస్ అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, నేరాల నియంత్రణలో పోలీస్ అధికారులు వారి సిబ్బంది కృషి అభినందనీయమని ప్రశంసించారు. ముఖ్యంగా పోలీస్ అధికారులు సిబ్బంది సైబర్ నేరాలు, ముఖ్యమైన కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని, నేరాల నియంత్రణకు ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నిబద్ధతగా పనిచేసి జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించాలని ఆదేశించారు. జిల్లాలో శాంతి భద్రతల రక్షణకు అసాంఘిక శక్తులను అడ్డుకునేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో డ్రోన్స్, సీసీ కెమెరాలు వాడుతున్నాం అన్నారు. నేరాలు జరిగే ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన నేరస్తులను కనుగొనడం జరుగుతుందని, మరియు జిల్లాలో ఫింగర్ ప్రింట్ యూనిట్ బలోపేతం చేయడం ద్వారా వివిధ రకాల కేసులలో నేరస్తులను కనుగొని కేసులను ఛేదించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రబాబు, నంద్యాల ఎస్డిపిఓ మందా జావలి ఆల్ఫోన్స్, డిఎస్పీలు రవికుమార్, శ్రీనివాస్, జిల్లా ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. పర్యటించి ఇక్కడ అధికారులతో మాట్లాడాలని, వారితో ఇంటరాక్షన్ చేసి ఇక్కడ ఒకసారి శాంతి భద్రత పరిస్థితులు, నేరాల పరిస్థితులు ఒకసారి సమీక్షించి వారికి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి వెళ్ళాలని ఉద్దేశంగా రావడం జరిగింది. ఇక్కడ జనరల్గా లా అండ్ ఆర్డర్ మంచి కంట్రోల్లోనే ఉంది. క్రైమ్ కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడటం ద్వారా చాలా క్రైమ్స్ కూడా టేక్ చేశారు. ఇంకా ఇదే ఉత్సాహంగా పనిచేయాలని, ముఖ్యంగా టెక్నాలజీని బాగా వాడుకోవాలని, ఇక్కడ ఈ మధ్య ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో అయితేనేమి, తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అసహాయంగా శక్తులు కొన్ని చోట్ల తిరిగే ప్రాంతాల్లో కూడాను డ్రోన్స్ అది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసులు ద్వారా డిటెక్ట్ అయింది. ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది, మళ్ళీ రివైవ్ చేయడం ద్వారా చాలా కేసులు డిటెక్ట్ అయింది. వాటిని కూడా గమనించడం జరిగింది. ఇంకా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి అందరికీ అధికారులకి బోధించడం, ఆ తర్వాత వారికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా హెడ్ క్వార్టర్ జరిగింది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొత్త జిల్లాలకి ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలంటే ఒకటైతే, రెండవది సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్లు, వారికి సంబంధించిన సర్వీస్ కండిషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఏమి చేయాలి. ఇంకా కొద్ది రోజుల్లో ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చేది ఉంది. అదేవిధంగా అది ఇచ్చినాక తర్వాత డిఎస్పీ టు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ వచ్చేది ఉంది. అవన్నీ కూడా కొద్ది రోజుల్లోనే ఇచ్చేటువంటి అవకాశం చెప్పి వాళ్ళకి చెప్పి కొంచెం ధైర్యం చెప్పి, బోత్ లా అండ్ ఆర్డర్ విషయంలో అయితేనేమి, అదేవిధంగా క్రైమ్ విషయంలో కూడా డ్రోన్స్ వాడటం వల్ల, సీసీటీవీ కెమెరాలు ఉపయోగించుకోవడం వల్ల, విస్తృతంగా ఉపయోగించడం వల్ల మాకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. దాంతోపాటు పబ్లిక్ని బాగా సమాయత్తం చేసి వాళ్ళ ద్వారా డొనేషన్ అంటే పైసలు తీసుకోకుండా వాళ్ళనే ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాం. ఎక్కడైనా సరే అవకాశం ఉన్న చోట్లన్నా వాళ్ళు సీసీటీవీ కెమెరాలు పెట్టేటట్టు వాటిలన్నింటి మా కంట్రోల్ రూమ్ అనుసంధానం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం చెప్పి చెప్తున్నాం. ఈ విధంగా ఇప్పటికీ ఒక 18,000 కెమెరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. మార్చ్ 31 మా టార్గెట్ అట్లీస్ట్ 1,00,000 కెమెరాలు రావాలని, అన్ని జిల్లాలు కలిపి 1,00,000 కెమెరాలు వాళ్ళకి టార్గెట్ ప్రతి జిల్లాకి దీన్ని పెట్టమని చెప్పడం జరిగింది. వాళ్ళు పబ్లిక్ని
సమాయత్తం చేసి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళు రెడీ చేసి వాళ్ళ ద్వారా కెమెరాలు కూడా తీసుకుంటా ఉన్నాం, డ్రోన్స్ కూడా తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ శేఖర్. ఆరోగ్యకరమైన పంట దిగుబడులను సాధిస్తున్న మహిళా రైతు తాను ప్రకృతి వ్యవసాయాన్ని చేపడుతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నానని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాకు వివరించారు. పంట సాగుకు ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడకుండా కేవలం ఘనజీవామృతం, జీవామృతం, కషాయాలను వాడుతూ పంట సాగు చేయడం జరుగుతుందని, వచ్చిన పంటను స్థానిక మైహో ఫ్యాక్టరీలో అమ్మకం చేస్తూ లాభాలను గడిస్తున్నట్లు తెలిపారు. మహిళా రైతును జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి సాగు చేస్తున్న పంటను పరిశీలిస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఘనజీవామృతం అంటే ఎటువంటి కెమికల్ లేకుండా ఘనజీవామృతం, జీవామృతం, కషాయాలు వాడుతూ పొలం కౌలుకు తీసుకొని 15,000 కౌలుకు పెట్టి పొలం తీసుకొని అందులో ఎటువంటి క్రిమి సంహారక రసాయన మందులు లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను వచ్చేసి ప్యాడీ అంటే వరి 1.5 ఎకరా పండిస్తున్నాను. వెజిటేబుల్ వచ్చేసి 1/2 ఎకరా పండిస్తున్నాను. నేను మార్కెటింగ్ పరంగా మై హోమ్ ఫ్యాక్టరీలో మా విలేజ్లో నేను మార్కెటింగ్ చేసుకుంటున్నాను. ఇంకా ప్యాడీ వచ్చేసి నేను 20,000 పెట్టుబడి పెడితే నాకు వచ్చేసి 1,20,000 దాకా ఆదాయం వస్తుంది. మీ పొలం విజిట్ చేస్తాను. వెనుకబడిన రాయలసీమ జిల్లాల యువతకు ఉపాధి కావాలంటే నూతన పరిశ్రమల స్థాపనతోనే సాధ్యమని, నూతన పరిశ్రమ స్థాపన కోసం ఏఐవైఎఫ్ సమరశీల పోరాటాలకి యువత సిద్ధం కావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కి లెనిన్ బాబు పిలుపునిచ్చారు. బుధవారం ఏఐవైఎఫ్ నంద్యాల ప్రథమ జిల్లా సభ సందర్భంగా నంద్యాల నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో సభ నిర్వహించారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రణత్ యాదవ్ అధ్యక్షత వహించారు. లెనిన్ బాబు మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమ జిల్లాలో నిత్యం కరువు కాటకాలకు నిలయంగా మారిందని, రాయలసీమ జిల్లాలోని యువత ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారని అన్నారు. ముఖ్యంగా నంద్యాల జిల్లా నుండి ప్రధానమంత్రిని అందించిన చరిత్ర ఉన్నప్పటికీ ఉపాధి అవకాశాల కల్పనలో ఇంకా వెనుకబడే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి పాలకుల నిర్లక్ష్యానికి యువత ఏఐవైఎఫ్ జెండా చేతబట్టి ఉపాధి హక్కుల కోసం జరిగే పోరాటంలో కలిసి రావాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయకులు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి సుంకయ్య, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగారాముడు, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు విష్ణు, విజయ్, మధు, మహేష్, భాస్కర్, రమేష్, సిపిఐ నంద్యాల పట్టణ కార్యదర్శి ప్రసాదు, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సూర్యప్రతాప్, జిల్లా ఆఫీస్ బేరస్ సురేష్, ఎర్రిస్వామి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ నంద్యాల ప్రథమ జిల్లా మహాసభ సందర్భంగా ఈరోజు నగరంలో ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు శ్రీకాకుళంలో 22వ రాష్ట్ర మహాసభలు ఉన్నాయి. ఆ సందర్భంగా 26 జిల్లాల్లో ఇలాంటి సభలు నిర్వహించుకొని విద్యార్థి యువకుల సమస్యలపైన చర్చించుకొని భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. ముఖ్యంగా ఈరోజు యువత అనేక సమస్యల వలయంలో చిట్టుకుంటున్నారు. ఉద్యోగాలకు వలసలు వెళ్తున్నారు. అదేవిధంగా ఉపాధి లేక ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. ప్రభుత్వ రంగ సమస్యలను మూసివేస్తూ ఉన్నారు. అందుకోసమే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి. అదేవిధంగా రాష్ట్ర రాజధాని అమరావతి ఫ్రీ జోన్ చేయాలని ఈ అంశాలపైన ఏఐవైఎఫ్ ఉధృతంగా ఉద్యమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసి ఒక నైపుణ్యమైన శిక్షణ ఇచ్చి యువతకు ఉపాధి కల్పించాలనేది ప్రధాన ఉద్దేశం. అందుకోసమే అనేక పోరాటాల ద్వారా సాధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి రాయలసీమ జిల్లాలో ఉన్న యువతకు ఉపాధి కల్పించాలని ఈ అంశాలపై దశల వారి ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏఐవైఎఫ్ జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించడం జరిగింది. వాటిలో భాగంగానే ఈరోజు యువతతో బహిరంగంగా ర్యాలీగా వచ్చి వారి యొక్క ముఖ్య విశేషం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉండే యువతకు నిరుద్యోగ భృతి 5,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీ ఉంటే 2,55,000 పోస్టులను కూడా విడుదల చేయాలి. వాటితో పాటు పెండింగ్లో ఉన్నటువంటి ఏ పోస్టులు అయితే ఉన్నాయో వాటిని విడుదల చేసి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన నరేంద్ర మోడీ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఈరోజు మాట మారుస్తూ ఈరోజు మన మోసపూరితమైన నిరుద్యోగతే
దేశానికి వెన్నెముకగా విధంగా చెప్పి రాష్ట్ర భవిష్యత్తు అనేది దేశంలో యువత వైపే ఉందని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు మోసపూరితమైన మాట అని చెప్పి ఈరోజు ఈ యొక్క అధికారంలోకి వచ్చి ఈరోజు నిరుద్యోగ సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోవడం చాలా బాధాకరము. విద్యార్థులకు విజ్ఞాన సముపార్జనలుగాను ప్రతిభా పాఠవాలు ప్రదర్శించడానికి వారిలో నైపుణ్యాలను వెలికి తీయడానికి మంచి కేంద్రాలుగా నంది బాలోత్సవాలను భావిస్తున్నామన్నామని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి అన్నారు. నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నంది ద్వితీయ బాలోత్సవాలు బుధవారం నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు ఉత్సాహభరితంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ బాలోత్సవాలలో మొదటి రోజు జిల్లా నలుమూలల నుండి వివిధ పాఠశాలల నుండి 3,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్లతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి నంది విజ్ఞాన కేంద్రం జిల్లా కన్వీనర్ రామరాజు అధ్యక్షత వహించారు. పలు సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డిఈఓ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలలో భారతదేశ కళలు సహజసిద్ధమైన నైపుణ్యాలను వెలికి తీయడానికి సజీవంగా ఉంచడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరమన్నారు. నంది బాలోత్సవాలు నంద్యాల జిల్లాలో జరగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలలో ఉత్సాహం, చదువు పట్ల ఆసక్తి, సాంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆసక్తి కనబరచడానికి ఉపయోగపడుతున్నాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజ్ఞాన కేంద్రానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఎంతో వ్యయప్రయాసాలకు ఓర్చి ఎంతో మంది విద్యార్థులను తయారు చేసిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో 7 హిల్స్ మారుతీరావు, బాలోత్సవ్ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్రావు, గౌరవ సలహాదారులు శంకరయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి మౌలాలి, కోశాధికారి గురుస్వామి, కార్యనిర్వాహక సభ్యులు ప్రసాద్, గోపాల్, సుధాకర్, మాణిక్యం శెట్టి, నాగేంద్ర, డి లక్ష్మణ్, ఎంఆర్ నాయక్, శివ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు అంటారు చదువు సంస్కారం. మరి మనం పాఠశాలలో చదువుతో పాటు సంస్కారం తెలుసుకోవాల్సిన అవసరం ప్రస్తుత సమాజంలో చాలా చాలా ఉంది. మరి పిల్లల్లో భారతీయ సంస్కృతి కళల పట్ల ఉన్న గౌరవం ప్రపంచం ఏ దేశాల్లో కూడా లేదు. మరి అంతటి మహోన్నతమైన భారతీయ సంస్కృతిని కళలను పరిరక్షించడానికి మరి నంది బాలోత్సవం మరి ఏర్పాటు చేస్తూ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మరి పిల్లల్లో చదువు ఒక్కటే కాదు, పిల్లల్లో అద్భుతమైన శక్తులు ఉన్నాయి, అద్భుతమైన కళా నైపుణ్యం ఉంది, పిల్లల్లో ఎంతో క్రియేటివిటీ ఉంది, సృజనాత్మకత, పిల్లల్లో ఇన్నెట్ ఎబిలిటీస్, సహసిద్ధంగా పిల్లల్లో ఉన్న కళలను వెలికి తీయడానికి ఇది ఒక గొప్ప మహత్వ భాగ్యంగా అవకాశంగా భావిస్తున్నాను. ఇక్కడ చాలా మంది నంది బాలోత్సవం గురించి, పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యత గురించి, వాటిని వెలికితీసే ప్రయత్నం గురించి చాలా చెప్పున్నారు. అయితే నేను వాటన్నిటికీ భిన్నంగా ఒక అవకాశం దొరికింది కాబట్టి ఒక చిన్న విషయాన్ని మీ అందరికీ మన్నవించుకుంటున్నాను. ఒకటి, నేను చదువు అయిపోయిన తర్వాత నుంచి చాలా దేశాలు తిరుగుతున్నాను. ఆ దేశాల్లో నేను చూసింది మన దేశంలో లేని ఏంటంటే అక్కడ రోడ్లన్నీ చాలా పద్ధతిగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, జనాలందరూ లైన్లో నిలబడుతున్నారు. దాన్ని సివిక్ సెన్స్ అంటారు. సివిక్ సెన్స్ అంటే ఒక పౌర భావం. సివిక్ సెన్స్ అంటే పబ్లిక్లో ఎలా నడుచుకోవాలా, ఒక మనిషితో రోడ్డు మీద ఎలా నడుచుకోవాలనేది సివిక్ సెన్స్. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, మీకు కూడా ఒక మానవ వికాసం ఎంజాయ్మెంట్గా ఉంటుంది. దీంట్లో మీ నైపుణ్యం ఏంటో బయటపడుతుంది. ఇట్లా ప్రోగ్రామ్ చేసిన పెద్ద ఆయనకి రామరాజు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇది ఇంత కష్టము, చాలా కష్టము, కానీ వయసులో కూడా ఇలా కష్టపడుకుంటూ మీలో ఒక బయటికి తీయాలని, మీలో ఉన్న దాన్ని బయటికి తీయాలని కష్టపడుతున్నాడు. నాకు కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది. నంది బాలోత్సవం అనేది గత కొన్ని సంవత్సరాలుగా విజయవంతంగా బాలబాలికలో ఉన్న ప్రతిభా పాఠాలని వెలుగుతీసే ఒక కార్యక్రమం. ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే జనరేషన్ జెడ్ అంటామో, జెన్జీ, ఈ జెన్జీ ఆల్ఫా, ఈ జనరేషన్ అనేది అద్భుతమైన ప్రతిభా పాఠవాల గల జనరేషన్. ఈ జనరేషన్ ఆకాశమే అద్దుగా ముందుకు పోతుంది. అందుకు గొప్ప ఉదాహరణ మనకిప్పుడు
ఉన్న ప్రపంచ వరల్డ్ ఛాంపియన్గా ఎదిగిన గోకేష్, ఇట్లా ఎందరో ఆణిముత్యాలు మన సొసైటీలో, మన సమాజంలో, మన చుట్టుపక్కలే ఉన్నారు. వాళ్ళ ప్రతిభా పాఠవాలను వెలికి తీస్తూ వాళ్ళలోని శక్తిని నలుగురికి తెలియజెప్పే ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నంది బాలోత్సవ నిర్వాహకులకు మరోసారి అభినందనలు తెలుపుతూ నాకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పట్టణంలోని ఉప విద్యాశాఖ అధికారి మరియు సమగ్ర శిక్షా కార్యాలయము మున్సిపల్ హైస్కూల్ నందు శ్రీనివాస నగర్ సెంటర్ రామకృష్ణ డిగ్రీ కళాశాల దగ్గరలో బుధవారం నాడు ఉదయం 10 గంటల నుండి బసవతారకం స్మైల్ టైన్ సెంటర్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ ముకుంది రెడ్డి మరియు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ప్రేమంత కుమార్ ఆధ్వర్యంలో ఉచిత గ్రహణ మొర్రి, పెదవి చిలిక మరియు గ్రహణశూల, అంగిలి చిలిక స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. 6 నెలల వయసు నుండి 50 సంవత్సరాల వయసు వారు ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లాకు సంబంధించి 6 నెలల వయసు పైబడిన గ్రహణం మురితో బాధపడే పిల్లలందరికీ బసవతారకం ట్రస్ట్ వారు డాక్టర్ ముకుందరెడ్డి గారు, డాక్టర్ జోషి గారు వచ్చి ఈ పిల్లలకన్నీ ఉచిత శస్త్రచికిత్సలు చేయడానికి పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి దాదాపు సుమారుగా నంద్యాల జిల్లా నుండి 40 మంది హాజరు కావడం జరిగింది. వచ్చిన పేరెంట్స్కు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొంతమందికి గ్రహణం మరి ఆపరేషన్ అయిన తర్వాత కూడా కొన్ని మాటలు రాకపోవడం, దానికి తగిన నైపుణ్యమైన చికిత్సను వీళ్ళు అందిస్తున్నారు. తగిన సూచనలు కూడా డాక్టర్ గారు చేస్తున్నారు. దీంట్లో మా భవితా సెంటర్కి సంబంధించిన IERPలు, మా అసిస్టెంట్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు గారు అందరూ పాల్గొనడం జరిగింది. వీళ్ళతో రవాణా భత్యము, తర్వాత మధ్యాహ్న భోజన సౌకర్యము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా ఉన్నా కానీ పేరెంట్స్కి చెప్పాము, ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా గ్రహణ మురితో బాధపడే పిల్లలను తీసుకురావాల్సిందిగా కోరడం అయింది. వీళ్ళందరూ కూడా ఇంకా పెంచడానికి ఒక 100 మంది దాకా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత గ్రహణ మురితో బాధపడే అందరికీ కూడా ఎంతో ఉపయోగకరని దీనికి బసవతారకం ఇన్స్టిట్యూట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను నా పేరు ముకుందరెడ్డి అండి. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో నేను ప్లాస్టిక్ సర్జన్. ఈ స్మైల్ ట్రైన్ క్లెఫ్ట్ సెంటర్ అక్కడి నుంచి నడిపిస్తున్నాను. దాని ద్వారా గ్రహణం మరి గ్రహణ షోలా ఉండే పేషెంట్స్ కి ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. వైద్యం అంటే ఆపరేషను, దానికైన మందులు, దారి ఖర్చులు, వసతి అన్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్ ఒకవేళ ఇంతకుముందు ఎక్కడైనా చేసి అది ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఆపరేషన్ చేసుకోవడానికి వీలవుతుంది. అందుకని ఈ సద్వినియోగం ఉపయోగించుకొని ఎవరైనా సరే ఈ క్యాంప్ కానీ లేకపోతే డైరెక్ట్ గా మా హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయవచ్చు. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో నేటి నుండి ఈ నెల 26వ తేదీ వరకు మహాసుదర్శన యాగపూర్వక అష్టనాగ అశ్లేష బలిపూజ సహిత సుబ్రహ్మణ్య యాగం నేటి నుండి ఈ నెల 26వ తేదీ వరకు భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల వివరాలను ఆలయ అర్చకులు వివరించారు. యంత్రమూర్తే మంత్రమూర్తే తంత్రమూర్తే నమో నమః. శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. భగవత్ సేవా సమాజ్ కోదండ రామాలయంలో శ్రీ మహాసుదర్శన యాగ అష్టనాగ ఆశ్లేష బలి పూజా సహిత మహాసుబ్రహ్మణ్య యాగ కార్యక్రమాలు ఈరోజే ప్రారంభమైనాయి. మొట్టమొదట గోపూజా కార్యక్రమం చేసుకున్నాం. సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతను పూజించి చక్కగా గోమాతను ముందు యాగశాలలోకి ప్రవేశింపచేసే కార్యక్రమం, యాగశాల ప్రవేశ కార్యక్రమాలు జరిగి తర్వాత మహాగణపతి పూజ, పుణ్యాహవాచన, రక్షాకంకణ ధారణ, ఆచార్యాది ఋత్విక్వరణము, తర్వాత పంచగవ్య మేళనము, ప్రాశనము, ప్రోక్షణము, తర్వాత ప్రధాన కలశ ఆవాహనలు. విశేషమేమంటే వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి కలశాలు, లక్ష్మీ సుదర్శన అంటే లక్ష్మీ నరసింహస్వామి కలశాలు, దాంతోపాటుగా నవగ్రహ కలశాలు, నవ నారసింహ కలశాలు, అష్టనాగ కలశాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి వాటికి అన్నిటికీ మంత్రపూరితంగా ఆవాహన కార్యక్రమాలు చేయడం జరిగింది. వాటితో పాటుగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలకు, నవగ్రహ విగ్రహాలకు అన్నిటికీ కూడా రుద్రాభిషేక కైంకర్యం పంచామృతాలతో చేయడం జరిగింది. అట్లే 21 హోమగుండాల్లో
వేదోక్తంగా పురాణోక్తంగా అన్నీ కూడా చక్కగా ఆ యొక్క మహా సుదర్శన యాగాన్ని, సుబ్రహ్మణ్య యాగాన్ని చక్కగా ఈరోజు నిర్వర్తించడం జరుగుతూ ఉంది. అట్లే ఈరోజు సాయంకాలం తులసి అర్చన 6 గంటల నుంచి జరగబోతూ ఉంది. 6 గంటలకు సుమారుగా ఒక 50 కేజీల తులసితో అర్చన పూజా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా అందరూ తప్పక విచ్చేసి అందరూ పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రుడు కావాల్సిందిగా కోరుతూ, అట్లే 2వ రోజు అంటే 23/1/2025 తేదీ ఆ రోజు గురువారం రోజున ఉదయం యథాప్రకారం సుదర్శన యాగం, సుబ్రహ్మణ్య యాగాలు ఉంటాయి. సాయంకాలం మాత్రం 2వ రోజు సాయంకాలం 6 గంటల నుంచి రాహుకేతు పూజలు, మినుములు ఉలవలతో చక్కగా రాహుకేతువులకు సంబంధించినటువంటి అర్చన పూజా కార్యక్రమం జరగబోతూ ఉంది. కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా అందరూ తప్పక విచ్చేసి స్వామివారి కృపాపాత్రుడు కావాల్సిందిగా కోరుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నంద్యాల మరియు రవి కిండర్ గార్డెన్ అధ్యాపక బృందం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత మాధవీలతకు నేడు ఘన సన్మానం. ఈ సన్మాన సభలో రాయలసీమ ఏపీపీఎస్ఏ రీజియన్ ప్రెసిడెంట్ దండె దస్తగిరి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు పడకండ్ల సుబ్రహ్మణ్యం, రవి కిండర్ గార్డెన్ కరెస్పాండెంట్ రవీంద్రనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణతో ఉన్న విద్య సంస్కారవంతుల్ని చేస్తుందని, నిరంతరం శ్రమిస్తే విజయం లభిస్తుందని తెలిపారు. అలుపెరగక చేసే ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తుందన్నారు. బాల్య వివాహం చేసుకున్న పరిస్థితులలో కూడా కృషితో విద్య నేర్చుకొని కట్టుబాట్లను ఎదిరించి బాలిక విద్య కోసం నిరంతరం శ్రమించి ఎన్నో అవమానాలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని స్త్రీల జీవితంలో వెలుగులు నింపిన మహిళామూర్తి సావిత్రిబాయి పూలే అన్నారు. ఆ మహిళామూర్తి జన్మదినం రోజున ఈ అవార్డును అందుకోవడం చాలా ఆనందాన్ని కలిగించిందని అవార్డు గ్రహీత మాధవీలత పేర్కొన్నారు. అందరి ప్రోత్సాహం, సహాయం నాకు మరింత బలాన్ని చేకూర్చిందని, కర్తవ్యాన్ని, బాధ్యతను మరింత బలోపేతం చేసుకోవాలని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తెలుసుకున్నానని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈనాటి యొక్క కార్యక్రమ విశిష్టత ఎక్కడో హైదరాబాద్ లో పుట్టి మరి చాలా మంది పల్లెలలో పుట్టి నగరాలకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటారు, నగర జీవనాన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. కానీ మా సోదరి హైదరాబాద్ లో పుట్టింది, హైదరాబాద్ లో మంచి ధనవంతుల పాఠశాలలో చదివి ఎంబీఏ, ఆ తర్వాత ఎంకామ్ ఉస్మానియా యూనివర్సిటీ అటాచ్డ్ కాలేజ్లో చదివి అక్కడే ఇంకా ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆమెకి విదేశాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి దైవ లిఖితము మన నంద్యాలకు రావటం, మన నంద్యాలలో ఉన్నటువంటి బాలా అకాడమీలో మా మామయ్య గారి కుటుంబంలో చేరటం, మరి ఒక విద్యా సంస్థను ఉన్నతంగా, అత్యున్నతంగా 20 సంవత్సరాల సుదీర్ఘ యానంలో ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, ఉన్నత విద్యావేత్తలుగా తయారు చేసినటువంటి క్రమం, వారికి సహకరిస్తున్నటువంటి మా రవీంద్రనాథ్ యొక్క తోడు నిజంగా అభినందించదగ్గది. ఇలాగే కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నా. సావిత్రిబాయి పూలే గారు అందరినీ ఎదిరించి విద్యాలయం అంటే స్కూల్ని ప్రారంభించి అంటరానితనాన్ని నిర్మూలించాలని చాలా చిన్న వయసులోనే కంకణం కట్టుకొని 14 ఏళ్ల వయసులో స్కూల్ని స్థాపించి అక్కడ అంటరాని బాలులను తర్వాత బాలికలను చేరతీసి వారికి విద్యను నేర్పించి వారిలోనే ఒక గురుత్వాన్ని బోధించి వారినే మళ్ళీ టీచర్స్గా తన స్కూల్లో జాయిన్ చేసుకొని చాలా మందికి చదువు చెప్పగలిగారు. ఈరోజు మనం అందరం జెండర్ ఈక్వాలిటీ అంటున్నాం, అంటే ఆడ మగ సమానం అని. కానీ తను 150 ఏళ్ల క్రితమే ఆ సమానం కోసం పోరాడింది. అంటే చాలా చిన్న వయసులో ఏమి సాధిస్తామో అని అనుకునే వాళ్ళందరూ కూడా తన జీవితాన్ని చూసి స్ఫూర్తి పొందాలి. అలాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా నాకు సర్దన్ స్టేట్స్ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు నా శ్రమను గుర్తించి అలాగే అభినందించి నాకు అవార్డు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. ముఖ్యంగా మీ స్కూల్కి రావటం నేను ఇది 2వసారి. అందరికంటే ముందుగా నాకు నంద్యాలలో సన్మానం చేసింది రవి కిండర్ గార్డెన్. అంటే నాలో టాలెంట్ ఉంది, దాన్ని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి సుబ్రహ్మణ్యం సార్. సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నంద్యాల జిల్లా పోలీస్ అధికారులతో ఏపీ డీజీపీ సమీక్షా సమావేశం. ప్రకృతి వ్యవసాయం చేపట్టి లాభాలను ఆర్జిస్తున్న మహిళా రైతును ప్రశంసించిన జిల్లా కలెక్టర్. నూతన పరిశ్రమలకై ఉద్యమించాలని పిలుపునిచ్చిన ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు. ఉత్సాహభరితంగా నేడు ప్రారంభమైన నంది బాలోత్సవాలు. పట్టణంలో ఉచిత గ్రహణ ముర్రి మరియు గ్రహణశిల స్క్రీనింగ్ క్యాంపు. పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో నేటి నుండి యాగాలు ప్రారంభం. సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీత మాధవి లతకు ఘన సన్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.